తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. రామాయణ కథను చెప్పుకుంటున్నాం. బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఎదుట ప్రత్యక్షమయ్యారని చెప్పుకుంటాం. అయితే ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి అర్ఘ్యపాద్యాచమనాలు ఇచ్చి మహానందంతో ఆయన్ని గౌరవించి ఆయన్ని ఆశీనులను చేశారు. అయితే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి మాత్రం ఆయన మనసంతా ఇంతకుముందు తాను పలికిన శ్లోకం మీదే, ఆ క్రౌంచ పక్షుల తాలూకు విషాదం పట్లే ఆయన మనసు తిరుగుతూ ఉందన్నమాట. అయితే బ్రహ్మదేవుడు ఇలా అన్నారట, మహర్షి నువ్వు పలికింది శ్లోకమే, అందులో సందేహం లేదు. నా అనుమతి పొందిన సరస్వతి దేవే నీ నాలుక మీదకి వచ్చి ఇలాంటి శ్లోకాన్ని నీతో ఉచ్చరింపజేసింది. నువ్వు అత్యుత్తమమైన కావ్యం రాయగలిగేవాడివి నువ్వు. దీనికి ఒక వాక్యం చెప్తారండి, నాన్ ఋషి కురితే కావ్యం అని. ఋషి కాని వాడు కావ్యం రాయలేడు. ఒక కావ్యం రాయాలంటే అతడు ఋషి అయి ఉండాలి, తపించాలి. ఋషి అనగానే గడ్డాలు మీసాలు పెంచుకుని అడవుల్లో ఉండేవాడని కాదు. అత్యంత తపన పొందిన వాడే, అత్యంతంగా తపించిన వాడే ఒక కావ్య నిర్మాణం చేయగలుగుతాడు. తన కథానాయకుడి పట్ల, తన కథానాయకుడి యొక్క కథ పట్ల విపరీతమైన తపన ఉన్నవాడే కావ్యాన్ని రాయగలుగుతాడు. నువ్వు కావ్య రచన చేయడానికి శ్రేష్ఠుడివి. నీతో రచింపబడే ఈ కావ్యం, నువ్వు రామాయణ కథ విన్నావు కదా, నీతో రచింపబడే కావ్యం అత్యంత శ్రేష్టమైన కావ్యం అవుతుంది. నువ్వు రచించబోయే రామాయణ కావ్యం ఆచంద్రార్కం ముల్లోకాల్లోనూ వ్యాప్తి చెందుతుంది. అందుకని ఏం చెప్తున్నారు, రాముడు ధర్మస్వరూపుడు, ప్రశస్తమైన గుణాలన్నీ అతనిలో ఉన్నాయి. నువ్వు నారదుడి ద్వారా విన్నదంతా యథాతథంగా చెప్పు. అయితే రామలక్ష్మణుల కథను, సీతాదేవి కథను, భరతాదుల చరిత్ర, రాక్షసుల చరిత్ర ఇవన్నీ రహస్యం. ఇవి జరిగిపోయినాయి. అందరికీ పై నుంచి చూసిన వాళ్ళకి ఒక పక్క నుంచే చూస్తాం కదా. ఏ వస్తువునైనా మనం ఒక వైపు నుంచే చూస్తాం. ఆ చూసిన వాళ్ళు ఆ వైపు నుంచే చెప్పగలుగుతారు. ఎలా చూడండి, ఒక ఏనుగుని నలుగురు అంధులకి చూపించి వాళ్ళని దాని దగ్గర నుంచో పెట్టి ఏనుగు ఎలా ఉందో వర్ణించమంటే, ఒకడేమో ఏనుగు ఇట్లా అరటి చెట్టులాగా ఉందంటాడు, ఒకడేమో ఏనుగు ఇట్లా దాని తోక పట్టుకుని ఇట్లా సన్నగా పొడుగుంది, చివర నూగుందంటాడు, ఒకడేమో ఇలా సన్నగా పడుతుంది తొండాన్ని వర్ణిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వర్ణిస్తారు. అంధులైతే చూసిన వాడైతే వాడు చూసిన భాగాన్నే వర్ణించగలుగుతాడు. ఏ జీవితంలో నుంచి అయినా సరే మనం మన గురించి ఒక విషయం చెప్పాలంటే మనం మన ఉద్దేశం ప్రకారం చెప్తాం, ఇతరులు వాళ్ళ ఉద్దేశం ప్రకారం చెప్తారు. ఒకే కథని 100 రకాలుగా చెప్పచ్చు వాళ్ళ ఆలోచనని బట్టి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇవి నీకు చాలా తెలిసిపోయేటట్టుగా నేను చేస్తానని చెప్తున్నారు. ఆయన బ్రహ్మదేవుడు ఈ రకమైన ప్రజ్ఞని వాల్మీకి మహర్షికి కలిగించడానికే ఇక్కడికి వచ్చారనమాట. ఇదంతా నీకు తెలిసేలాగా చేస్తాను. ఈ కావ్యంలో నువ్వు చెప్పబోయే ఒక్క వాక్యం కూడా అసత్యం కాదు. రామకథ అంతా చదివిన వాళ్ళకి, విన్నవారికి కూడా పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. రామకథని శ్లోకబద్ధం చెయ్యి. నువ్వు విన్న కథని శ్లోకాలుగా రచించమన్నారు. ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఇలాంటి ఆదేశాన్ని ఇచ్చేసరికల్లా వాల్మీకి మహర్షి శిష్యులు ఎంతో ఆశ్చర్యపోయారు, పరమానందాన్ని పొందారు. వాల్మీకి మన శిష్యులు ఆ శ్లోకాన్ని మళ్ళీ గానం చేయటం మొదలుపెట్టారు. అప్పుడు వాల్మీకి మహర్షి ఏమనుకున్నారంటే, ఈ శ్లోక వృత్తంతో, ఏ వృత్తంలో ఈ శ్లోకం బంధింపబడిందో అదే వృత్తంతో రామాయణాన్ని రాయదలుచుకున్నారట. తర్వాత అట్లా ఆలోచించుకుంటూ ఉండి నేనేం చేశారు, దర్భాసనం మీద కూర్చుని ఆచమనం చేసి నారద మహర్షి తనకి ఉపదేశించిన రామకథని మొత్తాన్ని మళ్ళీ పునరావృత్తిగా మననం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అలా మననం చేసుకుంటుంటే బ్రహ్మదేవుని వరం వల్ల, వాల్మీకి మహర్షి యొక్క తపశ్శక్తి వల్ల ఆయనకి మొదటి నుంచి రామాయణ కథ ఎలా ప్రారంభమైందో అక్కడి నుంచి ఒక్కొక్క జరిగిన సంఘటన అట్లా కనపడడం మొదలుపెట్టిందట కంటి ముందు. దశరథ ఇక్ష్వాకు మహారాజు అక్కడి నుంచి చెప్పారు. ఇక్ష్వాకు మహారాజు శ్రీమన్నారాయణని పూజించి రంగనాథుడిలోకి కలిసిపోయాడు. అక్కడి నుంచి ఇక్ష్వాకు వంశము, వాళ్ళ చరిత్ర కొంత. తర్వాత రాముడు ఎలా జన్మించాడు, రాముని తండ్రి అయిన దశరథ మహారాజు, ఆయన తాలూకు పూర్వాపరాలు, వాళ్ళు నివసించిన అయోధ్య నగరం, సమస్తమైనవి అన్ని విషయాలు అట్లా కంటి ముందు ఒక సినిమా రీల్లాగా అట్లా నిదానంగా నడవటం మొదలుపెట్టాయి. ఆయన ప్రతి సంఘటనని తన కంటితో తను అక్కడకు నిలబడి చూస్తున్న అనుభూతి చెందుతూ ఒక్కొక్క విషయాన్ని ఆకలింపు చేసుకున్నారట. చేసుకున్న తర్వాత ఏం చేశారు,
తర్వాత వాళ్ళు ఎలా అడవుల్లోకి వెళ్ళారు, శ్రీరాముడు సీతాదేవి ఎలా అడవుల్లోకి వెళ్ళారు, లక్ష్మణస్వామి ఎట్లా అనుసరించాడు, శూర్పణఖ ఎలా వచ్చింది, కరదూషణాదుల్ని రాముడు ఎలా సంహరించాడు, విరాధ వధ ఎలా జరిగింది, సీతాపహరణం ఎలా జరిగింది, ఆంజనేయుడు సుగ్రీవుడు ఎట్లా శ్రీరాముడిని కలుసుకున్నారు, ఈ తదితర సంఘటనలు అన్నీ కూడా ఆయన కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. క్రమంగా ఆయనకి కథని ప్రత్యక్షంగా చూడడం వల్ల శ్రీరాముని యొక్క అవతార తత్వం, ఎందుకు ఆయన ఇట్లా జన్మించాడు, ఇప్పుడు మనం ఒక కథ వినంగానే కథానాయకుడి క్యారెక్టర్ ఏమిటి, అతని తత్వం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. మామూలు వాళ్ళకే మనకే అర్థమవుతుంది. వాల్మీకి మహర్షి బ్రహ్మజ్ఞాని ఇవ్వటం, బ్రహ్మదేవుని యొక్క ఆదేశంతో ఆయనకి ఇది తన దివ్యజ్ఞానంతో అంతటినీ సాకల్యంగా తెలుసుకున్నారట. ఎక్కడెక్కడ ఏమేం జరిగినాయి, ఏ సందర్భాల్లో ఏం జరిగింది, సీతాదేవికి ఆంజనేయ స్వామి ఉంగరం ఇవ్వటం, తర్వాతేమో ఆయన సముద్ర లంఘనం ఎట్లా చేశాడు, సముద్రాన్ని దాటి అని చెప్పుకున్నాం, సముద్రాన్ని ఎట్లా దాటారు, ఆ సందర్భంలో ఏం జరిగింది, మధ్య మార్గంలో ఏం జరిగింది, ఆయన లంకలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, రావణాసురుడు, అతని కుమారులు, అతని సైన్యాధిపతులు, అతని మంత్రులు, అతని తమ్ముడు, సమస్తమైన విషయాలని ఆయన అలా కంటితో చూశారు. ఎట్లా సముద్రుడి మీద వారధి కట్టారు, ఎవరెవరు ఆ వారధి కట్టడంలో సహాయం చేశారు, ఇట్లాంటి ప్రతి విషయాన్ని అట్లా కంటితో చూశారు. యుద్ధం, రామరావణ యుద్ధం ఎలా జరిగిందంటే ఒక మాట చెప్తారండి, గగనం గగనాకారం సాగరం సాగరోపమః, రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివా అని. ఆకాశం లాంటిదే, సముద్రం లాంటిదే. రామరావణుల యొక్క యుద్ధము రామరావణ యుద్ధం లాంటిదే, వాటికి పోలిక లేదు దేంతోటి, అది అలాంటిదే. అలాంటి విషయాన్ని ఈయన సాకల్యంగా ఎలాంటి బాణాలు వేశారు, ఏ బాణాలు వేశారు, దేనివల్ల ఎలాంటిది జరిగింది, ప్రతిక్రియగా అవతల వాళ్ళు ఏం చేశారు, మాయాయుద్ధం ఎలా జరిగింది, రాక్షసులు మానవులు యుద్ధం చేసేటప్పుడు మానవులు శక్తిని నమ్ముకుంటారు, రాక్షసులు మాయోపాయాన్ని నమ్ముతారు. వాళ్ళకి కొంత మంత్రశక్తి ఉంటుంది, చీకటి పడితే వాళ్ళ బలం పెరిగిపోతుంది. రాక్షసులు రాత్రిపూట మాయాయుద్ధం చేస్తారు, మాయావులుగా ఉంటారు. వాళ్ళ లక్షణాలు మానవ లక్షణాలు, మానవులు చేసినవి. ఇందులో మళ్ళీ వానరులు ఉన్నారు, వాళ్ళు ఎలా యుద్ధం చేశారు, వాళ్ళు ఎవరెవరి వల్ల జన్మించారు, ఎలాంటి శక్తియుక్తులు కలిగి ఉన్నారు, ఇలాంటి ప్రతి విషయాన్ని సాకల్యంగా మొత్తం చిత్రీకరించుకున్నారు. ఆలోచన మొత్తం అంతా, అంటే దీన్ని మనం ఏం చెప్తాము, ఒక కథ, ఒక ఫ్రేమ్ నిర్మించుకున్నారు మొదట, తర్వాత ఒక్కొక్క సీక్వెన్స్, దేని తర్వాత ఏది అనేది ఆలోచించుకున్నారు. ఆ తర్వాత చివరికి మళ్ళీ రాముడు వెనక్కి రావడము, రామరాజ్య స్థాపన జరగటం, ఆయన చక్రవర్తిగా సార్వభౌముడుగా పట్టాభిషేకం చేసుకోవటం, తర్వాత సీతాని పరిత్యజించి ఆమెని మళ్ళీ అడవులకు పంపటం మొదలైన విషయాలన్నీ కూడా మొత్తం సాకల్యంగా మనసులో చిత్రీకరించుకున్నారట. చిత్రీకరించుకున్న తర్వాత ఈయన ఏం చేశారు, ఇప్పుడు ఈయన మన వాల్మీకి భగవదంశ సంభూతుడు, లేకపోతే ఆయనకి ఇది రాసే అవకాశం వచ్చిండేదే కాదు. ఆయన్ని రామచరిత్రకి సమర్థుడిని బ్రహ్మదేవుడే ఎంపిక చేశాడు. వాల్మీకి పూర్వం కావ్యమే లేదు, అప్రయత్నంగా తన నోట్లోంచి వచ్చిన ఒక వాక్యం, ఒక శ్లోకం వలె ఉందే అని ఆలోచించారు ఆ వాక్యాన్ని. అది శ్లోకమని, అందులోని ఆ శ్లోకబద్ధంగా చేసినట్టుగానే అది ఎట్లా శ్లోకబద్ధం చేసేవో నీ కోపాన్ని, అదే విధంగా రామకథని రాయమని బ్రహ్మదేవుడే స్వయంగా ఆజ్ఞాపించటం, కూడా స్వయంగా ఆదేశించటం, స్వయంగా చెప్పటం, ఆనతి ఇవ్వటం, అనుమతి ఇవ్వటమే కదా, ధైర్యం చెప్పటం, నువ్వు రాయగలవు, నీకు కనపడుతుంది, నువ్వు చెప్పిందంతా నిజమే అవుతుంది అని బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పటం వల్ల ఈయన ఆ రోజుల్లోనే, అంటే రామరాజ్యం నందు జీవిస్తూనే రామచరిత్రని కావ్యంగా రాశాడు. ఈ రామచరిత్రని 7 కాండలు, అంటే మామూలుగా 6 కాండలు చెప్తే ఉత్తరకాండ కూడా ఉందన్నమాట. 6 కాండలు ప్లస్ ఉత్తరకాండ 6 అనమాట. 500 సర్గలు 24,000 శ్లోకాలతోటి కూడి ఉండేటట్టుగా దీన్ని రచించారు. రామకథ పూర్తయింది. అయితే అప్పుడు రామాయణమని, సీతాచరితమని, పౌలస్త్యుడు అంటే ఈ రావణాసురుణ్ణి పౌలస్త్యుడు అంటారు. పులస్త్య బ్రహ్మ తాలూకు సంతానం కాబట్టి వధ అని ఈ పేర్లతోటి చెప్పుకునేవాళ్ళట. అయితే ఈయన ఏం చేశారు, దీన్ని ఏదో ఒక నామం, ఈ 3 ఒక పేరు పెట్టాలనుకున్నారు. ఈ రామకథని శ్రావ్యంగా గానం చేయడానికి వీలుగా ఉంది. కథ శ్లోకాలు ఉన్నాయి, చక్కగా చదువుకోవచ్చు. నేను మొదటి శ్లోకం చదివాను చూడండి, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం, ఎంత చక్కగా ఉంది. అలా చదువుకోవడానికి వీలుగా మొత్తం రామాయణ శ్లోకాలన్నీ ఇదే బాణిలో చదువుకోవచ్చండి. మొత్తం శ్లోకాలు ఒకటి కూడా అటు ఇటుగా పోదు.
ఇదే బాణిలో చదువుకోవచ్చు. కాబట్టి ఎవరు దీనిని గానం చేయటానికి సమర్థులో అని ఆలోచిస్తూ ఉండగా ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఉన్నటువంటి ఆశ్రమవాసులైనటువంటి లవకుశులు అనే బాలుడిద్దరు ఈయన దగ్గరికి వచ్చారు. మేము ఆ కథని పాడతామని అన్నారు. ఈ లవకుశులిద్దరు బాలుడు, చిన్నపిల్లలు, 10 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆశ్రమంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. సాంగంగా వేదాన్ని చక్కగా అధ్యయనం చేసేశారు. చక్కటి సంగీత జ్ఞానం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రంథాన్ని పాడటం మొదలుపెట్టారు, శ్లోకాలు పాడడం మొదలుపెట్టారనమాట. అయితే సాహిత్యపరంగా అందులో ఉన్న ఈ భాషార్థాలు అంటే ఇప్పుడు సాహిత్యమే కదా ఇదంతా, ఒట్టి కథగా చెప్పుకుంటే 10 వాక్యాల్లో చెప్పుకుంటాం. అదే శ్లోకబద్ధం చేసి మొత్తం సందర్భంగా ఆ సమయానికి ఎలాంటి ఋతువు ఉంది, రోజులు ఎలా ఉన్నాయి, చెట్లు ఎలా పుష్పించాయి, లతలు తీగలు ఎలా అడవిలో అల్లుకున్నాయి, ఎలా అయోధ్య నగరం అందంగా వర్ణించబడిందో, సముద్ర తీరాన్ని ఎట్లా వర్ణించారు, ఇదంతా వర్ణనలతోటి సాహిత్యపరంగా ఇది పెద్ద కావ్యం అయిపోయింది. బ్రీఫ్ సంక్షేపంగా చిన్న కథ కాదు, బాగా పెద్దది. అయితే దీన్ని వీళ్ళు ఏం చేశారంటే అందులో ఉన్న భాషార్థాలు, భావ గాంభీర్యము, దానికి సంగీత కౌశల్యాన్ని, వాళ్ళ తాలూకా కుశలత ఉంది సంగీతంలో, దాన్ని జోడించి చక్కగా పాడడం మొదలుపెట్టారు. ఈ కథలో, ఈ రామాయణంలో ఎలాంటి భావాలు ఉన్నాయి? శృంగారము, హాస్యము, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత శాంతరత రసాలు, నవరసాలు ఉన్నటువంటి, అంటే శాంతరసమే ప్రధాన రసం ఇందులో. కానీ ఇన్ని రసాలు ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. కొన్ని వధలు, కొన్ని మరణాలు జరిగినాయి కదా, వధలు జరిగినాయి. సీతారాములు అన్యోన్యంగా తిరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని వధలు, కొన్ని బీభత్సకరమైన దృశ్యాలు అవన్నీ ఉన్నాయి. ఇలా ఇన్ని రసాలతోటి మేళవించి అత్యద్భుతంగా పాడేవాళ్ళట. ఇది అపూర్వమైనటువంటి సంగీతంతో అసలు అది వింటుంటేనే పరమానందం కలిగేదనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఇంకా బాగా పాడడానికి గురువుగారి దగ్గర నుంచి మెలకువలు తెలుసుకుని చిన్న వీణలు వాయిస్తూ చక్కగా ఆ పాటను పాడుతుండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, కొంతమంది ఋషీశ్వర్ల ఎదురుగుండా కావ్యగానాన్ని చేశారు. వాళ్ళంతా చాలా సంతోషించారు. ఆ కథ విని ఆనంద బాష్పాలు రాల్చారు. రామకథలోకి మమేకమైపోయారు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లలకి ఎన్నో బహుమతులు ఇచ్చి ఎంతో మెచ్చుకున్నారు. క్రమంగా ఎలా చెప్పడం మొదలుపెట్టారంటే ఈ రామాయణం, వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం ఆయుష్ని వృద్ధి పొందించేది గాను, చెవులకి ఇంపైనది గాను, పుష్టికరంగాను, చెవులకి ఇంపైనది ఉండేసరికి ఈ కుశలవల్ని విపరీతంగా పొగిడేవాళ్ళట. అంతా చాలా బాగుందని వీళ్ళిద్దరిని ఈ రామాయణ కథా గానం చేస్తూ ఊళ్ళు తిరగటం మొదలుపెట్టారనమాట. ఇలాంటి సందర్భంలో రాముడే స్వయంగా ఈ కథాగానాన్ని విన్నారట. ఆయన ఏం చేశారంటే ఈ బాలుని పిల్లలిద్దరిని తన రాజప్రాసాదానికి తీసుకెళ్లారు. తన సోదరులని, మంత్రులని, పరివారాన్ని రప్పించి ఈ లవకుశుల చేత రామకథని పాడించారు. లవకుశులు రాగయుక్తంగా పాడగా వాళ్ళ కంఠస్వరము వీణాతంత్రుల లయకి సరిపడేటట్టుగా ఉంది. చిన్న పిల్లలు అయ్యేసరికల్లా కంఠాలు మృదువుగా ఉంటాయి. కంఠం మారదు కదా, 9-10 సంవత్సరాల పిల్లలు అయ్యేసరికల్లా ఆ వీణ వాయిస్తుంటే ఆ వీణ స్వరము వీళ్ళ కంఠస్వరము ఒకదాంతో ఒకటి మిళితమైపోయి పరమానందం కలిగించే సంగీతం వచ్చిందట. అందులో అర్థం కూడా స్పష్టంగా తెలిసేది. జనులంతా ఆ సంగీతానికి, ఆ రామకథకి లోబడిపోయారు. అయితే ఈయన అందరికీ చెప్పారు, వీళ్ళ కథ చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నారు, వీళ్ళు పాడుతున్నటువంటి సీతా చరితం నాకు చాలా ఊరట కలిగించేదిగా ఉంది, సావధానంగా వినమంటే. సరే వీళ్ళు ఉత్సాహంగా పిల్లలు సంగీతాన్ని పాడడం మొదలుపెట్టారు. రాముడు కూడా ఆ గానానికి ఎంతో ముగ్ధుడై విన్నాడట. ఆ ముగ్ధులై వింటున్నటువంటి రామాయణ కథాగానాన్ని ఇప్పటి నుంచి కథ మొదలు పెడుతున్నాం అనమాట. మామూలుగా మనం ఎట్లా తెలుసుకున్నాము, మనకు కొన్ని సినిమాలు వాటి వల్ల ఒక్కొక్క పరిజ్ఞానం ఉంటుంది. రామాయణంలో అంటే వాల్మీకి రామాయణంలో కథ ఇలా చెప్పబడింది. రాముడు వారే మొదట విన్నారని, ఆయనే మిగిలిన వాళ్ళందరూ వినండి, ఇది సీతా చరిత్ర, అంటే సీతను గురించిన విషయం వింటుంటే నాకు ఆనందంగా ఉంది, మీరందరూ వినండి అని తన పుర ప్రజలకి ఆయనే వినిపించారని. అలా ఎలా మొదలుపెట్టి ఈ రామాయణ కథాగానాన్ని లవకుశులిద్దరూ ముందుకు తీసుకెళ్లారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.